నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన, ఘన స్వాగతం పలికిన నాయకులు. కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఎమ్మెల్సీ బొత్స. జగన్తో సహా వైసీపీ డికాయిట్, క్షమాపణ చెప్పాలి టీటీడీ చైర్మన్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ మంత్రి నారా లోకేష్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజమండ్రి విమాన ఆశ్రయానికి చేరుకున్న లోకేష్ కు కూటమి పార్టీల శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు దారి పొడవునా జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు. వారందరికీ మంత్రి అభివాదం చేశారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు సిబిఐ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉందని, ఒక్క ఆవు కూడా లేకుండానే నెయ్యి తయారు చేశారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆరోపించారు. నెయ్యిలో పశువుల కొవ్వు లేదని, క్లీన్ షీట్ వచ్చిందని చెప్పుకోవడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని ఆయన అన్నారు. జగన్ తో సహా వైసీపీ డికాయిట్ గ్యాంగ్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బిఆర్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ కల్తీ నెయ్యి ఏమీ జరగలేదు, సిట్ మాకు సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని పచ్చి అబద్ధాలు చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, వాళ్ళందరికీ సిగ్గుండాలి. ఎందుకంటే
అదే సిట్ రిపోర్ట్లో ఇది 100% కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి ప్రతి చోట. వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ రిపోర్ట్లో సిట్ రిపోర్ట్ ఏదైతే ఛార్జ్ షీట్ వేసిందో ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఇది 100% కల్తీ నెయ్యి అని. అందులో అనిమల్ ఫ్యాట్ లేదు అని బుకాయిస్తున్నారు. వాళ్ళు ఏదో యాగాలు యజ్ఞాలు చేసి సమరాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి బేషరతుగా జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్, డకాయిట్ గ్యాంగ్, గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి, హిందూ జాతికి అని చెప్పి నేను టీటీడీ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఎంతోమంది హిందూ దేవుళ్ళని హిందూ భక్తుల్ని కించపరిచే విధంగా ఈరోజు గత 5 ఏళ్లలో హిందువుల మీద దాడి కూడా జరిగింది. దానికి అనుగుణంగా అందులో ఒక భాగం కల్తీ నెయ్యి. ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో డే 1 నుంచి అవన్నీ కూడా మొత్తం వైలేషన్. టెండర్ ఇచ్చినప్పటి నుంచి మీ దగ్గర ఉండొచ్చు ఛార్జ్ షీట్లో, టెండర్లో ఏమి ఇచ్చారు అన్ని వైలేషన్స్. నామ్స్ ఏదైతే ఉండాలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేంజ్ చేసి పడేశారు. ఎందుకు చేశారు? ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళిద్దరు వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా ఆ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేయటం జరిగింది. ఇది సిగ్గుచేటు. మళ్ళీ సామర్థ్యం లేని డైరీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఆర్డర్స్ ఇవ్వటం, సుమారు 60 లక్షల కిలోలు వాళ్ళ దగ్గర నుంచి కొనటం, సుమారు 250 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ నెయ్యిని కొన్నారు. అది గతంలో ఎన్డీడీబీ వాళ్ళు టెస్ట్ చేస్తే దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారించి వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్ బేసిస్ చేసుకొని ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కొంతమంది సాధువులు కానీ వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించటం జరిగింది. దీన్ని వదిలేసి మాకు క్లీన్ చిట్ వచ్చింది, దాంట్లో యానిమల్ ఫ్లాట్ లేదు, అది లేదు, ఇది లేదు అని బుకాయించడం వాళ్ళందరికీ సిగ్గుచేటు. కొంతమంది ఇక్కడి నుంచి ఈ బోలేబాబా డైరీని ఎవరైతే ఒక 4 టీటీడీ నుంచి పంపించారు ఈ గజ దొంగలు, వాళ్ళు వీళ్ళకన్నా మోసగాళ్ళు. వాళ్ళు పోయి వెరిఫై చేస్తే ఒక్క ఆవు లేదు, ఒక్క చుక్క పాలు లేదు, 1 గ్రాము అది వెన్న లేదు. మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? 60 లక్షల కిలోలు. అది వాళ్ళకే తెలియాలి. కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఇవాళ జరిగిన రసాభాసపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చేసిన ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు అందరికి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ తాలూకా ఏదైతే పార్టీ నిర్ణయం ఉందో, ఏదైతే భూమి దోపిడీ ఉందో దాన్ని అడ్డుకోవడానికి కార్పొరేట్లు ఇవాళ చేసిన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కార్పొరేట్ని అభినందిస్తున్నాను. ఇది ఉద్యమ స్ఫూర్తి.
ఈ విశాఖపట్నంలో అలాంటి దోపిడీ జరగకూడదని ప్రజాప్రతినిధులుగా మీరు చేస్తున్న ప్రయత్నం ఇది అవసరం. ఏదైతే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ దోపిడీ చేస్తున్నారో దాన్ని అడ్డుకట్టేయడానికి ఉన్న మన కార్పొరేట్లు అందరూ కూడా ఇవాళ చేసిన ప్రయత్నానికి నిజంగా హ్యాండ్స్ అప్. ఇవాళ చూశాను కౌన్సిల్లో, నేను కూడా కూర్చున్నాను. వాళ్ళకి అధికార బలం ఉందని, మతం ఉందని, అధికార మతంతో ఉన్న సంఖ్యాబలంతో, అలాగే జానగ్రామ్కి ఏంటి, శంకర్రావుకి ఏంటి, వితిన్ జైన్కి, వీళ్ళందరికీ చూస్తున్నాను నేను ఆ దౌర్జన్యాన్ని. ఏ రకంగా చట్టాన్ని చేతితో తీసుకుంటున్నారో, ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో. ఇది ఇవాళ ఇది జీవీఎంసీ ఇవాళ పుట్టలే. జీవీఎంసీ చరిత్రలో, అందుకే చెప్పాను, జీవీఎంసీ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే. జీవీఎంసీ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే. దురదృష్టం. ఇలాంటి కూటమిలో ఉన్న నాయకులు, ఇలాంటి మేయరు, ఇలాంటి అధికారులు ఆ జీవీఎంసీ ఉండడం అనేది మన ప్రాంత ప్రజలకు వచ్చి మరి చాలా దురదృష్టం. ఇప్పుడు చూడలే. దోపిడీని వచ్చి ఎవరైనా అడ్డుకట్టేయడానికి చూస్తారు కానీ దోపిడీని ప్రోత్సహించడం అనేది ఎప్పుడు చూడలే. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ చేస్తున్న ఈ కార్యక్రమంతో విడిచిపెట్టేది లేదు. ఇవాళ మనందరి సాక్షిగా విశాఖపట్నం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రధానిగా తెలియజేస్తున్నాం, ఇది ఆరంభం. ఈ భూదోపిడీ ఏదైతే చంద్రబాబు నాయుడు కుటుంబం చేస్తున్న ఈ భూదోపిడీకి అడ్డుకోవడానికి ఇది ఆరంభం. దీని మీద కార్యాచరణ రూపొందిస్తాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మరి సంప్రదించిన తర్వాత, మనందరం కూర్చొని మనం మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత దీని మీద కార్యాచరణని రూపొందిస్తాం. ఈ మహానగరంలో ఉన్న ప్రజల్ని, మేధావుల్ని, వివిధ వర్గాల్ని దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి వాళ్ళు కూడా కోరుతున్నాను. మళ్ళీ మనం చేస్తున్నాను. ఇవాళ కౌన్సిల్, ఇవాళ జీవీఎంసీలో, మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన పరిణామం చాలా దురదృష్టకరం, చట్ట వ్యతిరేకం. ఎక్కడ కూడా ప్రొసీడింగ్ జరగలేదు, ఒకటి జరగలేదు. అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్. అధికారుల నుంచి ఎక్కలేదు. మీరే ఒకటి నుంచి ఒకటి ఆమోదించాం, 2 ఆమోదించాం, 3 అని ప్రొసపెట్టి ఆయనకు వచ్చి నోటుకు వచ్చి అంకి చదువుకొని ఆయన వెళ్ళిపోయిన నేపథ్యం. ఇది చట్టరీత్యా చల్లది. దీన్ని ఆమోదించే ప్రసక్తి లేదు. ఇలాంటి దౌర్జన్యకాన్ని అడ్డుకట్టేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి. ఏదైతే పూజ్య బాపూజీ గారికి ఆశయం ఉందో, ఏదైతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నారో ఆ ప్రజాస్వామ్యం మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి దుష్ట శక్తుల్ని, వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడే అడ్డుకొట్టేవలసిన అవసరం ఉందని చెప్పి ఈ విశాఖపట్నం ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యాచరణ త్వరలో రూపొందిస్తామని సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంతతో ముగించి ఈ కార్యాచరణని జగన్మోహన్ రెడ్డి గారు మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత మళ్ళీ కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేస్తూ ఇంతటితో సెలవు. మన పెద్దలందరూ 4 గంటలకు వచ్చి మన పార్టీ ఆఫీస్ దగ్గర వచ్చి, ఇక్కడ మన మధ్యలో పార్టీ ఆఫీస్ దగ్గర 4 గంటలకు అందరూ కలుద్దాం. ఓకే. జరిగింది ఈ 5 సంవత్సరాల్లో జీవీఎంసీ చరిత్రలో 5 సంవత్సరాలే కాదు, జీవీఎంసీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు చీకటి రోజు ఎప్పుడు చరిత్రలో కనీవిని ఎరగట్టుగా చట్టాన్ని చేతితో తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇవాళ వచ్చి జీవీఎంసీలో మేయర్ కానీ, కూటమికి సంబంధించిన సభ్యులు కానీ, అధికారులు కానీ వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. దీన్ని ఖండిస్తున్నాం పూర్తిగా. మా సభ్యులు సుమారు 10 మందిని బలముందని, జులుముందని 10 మంది మా సభ్యులకి దెబ్బలు తగిలాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తాం, చూపెడతాం. విపుల్ కుమార్ తగిలింది, జానగాంకి దెబ్బలు తగిలినాయి, వెంకటరమణ తగింది,
అల్లు శంకరరావు తగిలింది, కోరుకొండ స్వాతికి తగిలింది, అలాగే మా డిప్యూటీ మేయర్ సతీష్కి, మా ఫ్లోర్ లీడరు శ్రీనివాస్కి, అలాగే బల్లా లక్ష్మణ్ వాళ్ళని చుమెడతా ఉన్నా. ఈ రకంగా శాంతియుతంగా మా డిమాండ్ ఏంటి? ఏదైతే మొన్నటి రోజు ఇచ్చిన 15వ అంశం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో భాగంగా కౌన్సిల్లో తీర్మానం ఇవాళ పెట్టిన తీర్మానాన్ని దయచేసి తీర్మానం పెట్టొద్దు, దాని మీద నిర్ణయం పెట్టొద్దు అని చెప్పి మా డిమాండ్. మేము అడిగిన డిమాండ్ అది. ఈ విశాఖపట్నం ప్రజల పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన అవినీతికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా మేము వచ్చి అడిగితే మా కార్పొరేట్ల మీద వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళ మీద వచ్చి కొట్టడానికి తయారై తోపులాట చేసి ఎప్పుడు కనీవిని చరిత్రలో పోలీసులు లోనకు పిలిచి ఇక్కడ మీ మీడియాని వచ్చి ఎప్పుడు కూడా రానికంట, జరిగిన వాస్తవాలు బయటకు తెలియకంట, అందుకే చీకటి రోజు ఇవ్వాలని చెప్పాం. దురదృష్టం, మన మహాత్మా గాంధీ గారు ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ వాయువులను పీల్చుకునే అవకాశం ఇచ్చి వాక్ స్వాతంత్రం ఇచ్చిన గాంధీ గారు ఇవాళ వర్ధంతి. ఆ రోజునాడు ఇలాంటి దుర్మార్గం ఎందుకు మహానుభావుని అందుకేనా ఇలాంటి దోపిడీ కోసమైనా మాకు స్వాతంత్రం ఇచ్చా బాబు? ఇలాంటి దోపిడీదారులు వచ్చి ఇవాళ అవకాశం కల్పించారు మా బుజ్జిబాబుజీ గారు. మీ ఆత్మహత్యలో చూడండి, ఇది న్యాయమా చెప్పండి? 5,000 కోట్లు రూపాయి కాదు, పాపాయి కాదు, ఇది కాదు. 5,000 కోట్లకు సంబంధించిన భూమిని 54 ఎకరాల 79 సెంటుని ఏ రకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారో, ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ దాన్ని సమర్థిస్తుందో దయచేసి విశాఖపట్నం ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను చూడమని చెప్తున్నాం, ఆలోచించమని చెప్తున్నాం. ఇది చాలా దుర్మార్గం. నాకు తెలుసు, నేను ఎన్నో సభలు చూశాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, శాసనసభ్యుడిగా ఉన్నాను, శాసనమండలి సభ్యుడిగా ఉన్నాను, చూశాను. 1, 2, 3, 4 అని పొడియమ్మ కూర్చున్నా మేరే అదే తెప్పించుకున్నా అంతే. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. ఎవరు ఆఫీసర్లు ఎవరు సభకెళ్ళే? అక్కడ కమిషనర్ ఏం చేస్తున్నాడు, సెక్రటరీ ఏం చేస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు విషయాల గురించి అలేదు. ఈయనే 1, 2, 3, 4 అయిపోయింది 15 అని లేచి వెళ్ళిపోవడం. ఇది చట్టవిరుద్ధం. ఇది ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ ఏవి కూడా అవి లా బైండింగ్ కాదు, అవేవి చెల్లవు. చట్టరీత్యా దీని మీద కూడా మేము పోరాటం చేస్తాం. ఇది చాలా దురదృష్టం. ఇలాంటి జీవీఎంసీని ఆఖరిగా 5 సంవత్సరాలు శుభ్రంగా మా మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు, మా వాళ్ళు ఉన్నప్పుడు ఎంత శుభ్రంగా, ఎంత సౌమ్యంగా, ఎంత హోందాగా, ఎంత ధీయంగా పరిపాలించామండి. ఎప్పుడు ఇలాంటి చరిత్రలు చూసామా? ఇలాంటి అవకాశాలు చూసామా? ఇది చాలా దురదృష్టకరం, చాలా దురదృష్టకరం ఈరోజు. అందుకే చీకటి రోజు ఇది బ్లాక్ డే. విశాఖపట్నం మా విశాఖపట్నం నగరపాలక సంస్థ చరిత్రలోని బ్లాక్ డే ఇది. ఇలాంటి రోజు మళ్ళీ కూడా రాకూడదని నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఇవాళ మనం చేస్తాను. ఇవాళ చాలా దురదృష్టకరం. కాబట్టి దీన్ని వింటాం. దీనికోసం ఎంతైనా మరి ఫ్యూచర్లో ఏ విధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన చేస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ మీ అందరం కలిసి కూర్చొని దీని మీద చర్చించి ఒక కార్యాచరణ రూపొందించి ప్రకటిస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. నేను దీని అన్ని ఒక పక్క న్యాయ పోరాటం, ప్రజల తాలూకు మద్దతు, ప్రజా పోరాటం అన్ని కూడా చేస్తాం. ఇది చాలా అన్యాయం. ఇది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం దోచుకుంటున్న ఈ 5,000 కోట్ల రూపాయల భూదోపిడీ అనేది ఇది చరిత్రలోనే ఎప్పుడు జరగంది. ఇది చాలా అన్యాయం. మిమ్మల్ని కూడా లోనికి రానికంట ఏం చెప్తారు ఆలోచించండి. చేస్తాం అన్ని కోణాల్లోనూ మా ఆలోచన చేస్తాం. ఇప్పుడు చుమ్మెడుతున్నాం. ఒకటి కాదు, 2 కాదు, 10 మంది
విపిన్ కుమార్. చంద్రబాబు, పవన్, లోకేష్ హిందూ ధర్మాన్ని, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా సుమారు 18 నెలల నుండి చాలా దారుణంగా మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నీచ రాజకీయాల్లోకి లాగారని మార్గాని భరత్రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాన్ని కూడా అడుగుతా ఉన్నాం. మరి ఈ రకంగా ఇంత అవహేళన చేసి ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళని ఎలా క్షమించాలని అడుగుతాం. ఇంకొంతమంది సోషల్ మీడియాలో వెనకేసుకొస్తున్నారు. అందులో నెయ్యి లేదు, వెజిటేబుల్ ఆయిల్స్ ఉన్నాయి అని కొంతమంది వెనకేసుకొస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడేమో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పేసి రిపోర్ట్స్ ఇస్తే వాళ్ళని చడామడ 4 వాయించక ఇంకా వెనకేసుకుని ఎందుకు వస్తున్నారని అడుగుతున్నాను. మనకు రోషన్ లేదా? మనకు పౌరుషాలు లేవా? ఈ రకంగా వీళ్ళు మాట్లాడిన వాళ్ళని ఇలా వదిలేద్దామా? మళ్ళీ పైపై చేంజ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ప్రక్షాళనలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దానికి ర్యాలీలు ఎలా చేస్తారండి వీళ్ళు? అంటే చంద్రబాబుని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ర్యాలీలు చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ దేవుళ్ళ గుళ్ళకి అక్కడక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు. సిగ్గుందా అని అడుగుతా ఉన్నా తెలుగుదేశం వాళ్ళకి. అంటే వెంటనే ఎదురుదాడి, కౌంటర్ దాడి అనమాట. అంటే ఈ స్థాయిలో రాజకీయాలకి ఎంత నీచానికైనా దిగజారిపోతామనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంత రాజకీయానికి ఇంత నీచాతి నీచంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ జన్మలోనే ఎవరు ఊహించిన విధంగా శిక్షిస్తారు. అది మటుకు మర్చిపోవద్దు. ముగ్గురికి చెప్తా ఉన్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. ఈ చట్టంలో మార్పులను నిరసిస్తూ స్థానిక జాంపేట గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలి. బీబీజీ రామ్జీ పథకాన్ని కాపాడాలి. గ్రామీణ పేదల ఉపాధి హక్కును భారత జాతిపిత బ్రిటిష్కి వ్యతిరేకంగా యావత్ జీవితాన్ని ధారపోసి ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి పోరాడినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో సిపిఎం ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. దాంతోపాటు భారతదేశంలో వామపక్షాల ఒత్తిడితో వచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని గాంధీని చంపేసినటువంటి గాడ్సే వారసులు ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలకులు ఆ చట్టాన్ని సంపూర్ణంగా రద్దు చేశారు. భారతదేశంలో ఈ దేశ స్వాతంత్రం కోసం, మత సామరస్యం కోసం నిలిచినటువంటి గాంధీని చంపినటువంటి ఆర్ఎస్ఎస్ గాడ్సే వారసులు ఇవాళ మరోసారి 78 ఏళ్ల తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా ఆయన మరోసారి హత్య చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, దాన్ని కాపాడుకుంటామని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దయ్యే వరకు పోరాడతామని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రతిజ్ఞా కార్యక్రమం చేయడం జరిగింది. భారతదేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కోట్లాది మంది గ్రామీణ పేదలకి, వ్యవసాయ కూలీలకి పెద్ద ఎత్తున ఉపాధిని కల్పించింది. కోవిడ్ కాలంలో ఇవాళ ఉపాధి లేక గ్రామాలకి వెనక్కిపోయినటువంటి కోట్లాది మందికి ఉపాధి హామీ చట్టమే ఆసరాగా నిలిచింది. రూరల్ నియోజకవర్గం పిడింగొయ్యిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పంచాయతీ మీద అధికారం
నీ ఊరు తెలుసు ఎక్కడ దాకా గౌడేశ్వరం దాకా నీ ఊరు ఉందా? ఓకే రెడీ అందరూ ముందర ఓకే ఇవాళ కొంతమంది పారిపోతున్నారు, బిల్స్ రావడంలో ఆలస్యం అవుతుంది. గతంలో చేసిన బిల్స్ 6 నెలలకు కూడా రాలే. కేంద్రం నుంచి నిధులు విడుదల కావడంలో సమస్య ఉంది. మీకు అర్థం కావడం కోసం చెబుతున్నారు. ఆ సమస్య కొంత సమస్య అవుతుంది. ఇప్పుడు కూడా పెండింగ్ పడతాయి. ఇప్పుడు కొత్తగా స్కీమ్ మారింది. 90% కేంద్రం, 10% రాష్ట్రం ఇచ్చేది. ఇవాళ మార్చి 60-40 మార్చారు. దాంతో రాష్ట్రం మీద భారం పడుతుంది. ఎలా చేయాలో మళ్ళీ బడ్జెట్ దాకా ఆగాలి. మనం మార్చి లోపల ఈ కంప్లీట్ చేసుకుంటే ఈ గ్రాంట్ వేగంగా పరిగెత్తిస్తే కానీ ఈ గ్రాంట్ ఉపయోగించుకోవాలి, లేదా క్యాన్సిల్ అయిపోతుంది. మీకు అర్థం కావడం కోసం వేరే నేనేమంటున్నా. అందువల్ల వేగం పెంచుకున్నాం, పనులు చేయించుకున్నాం. ముందు కొబ్బరికాయలు కొట్టకుండా పని మొదలెట్టే మనం శిలాపలకాల కంటే కూడా కొబ్బరికాయలు ముందు కొట్టి పని మొదలెట్టినారు. ఇవాళ ఈ రోడ్డు అయితే చిన్న విషయం కాదు. అలాగే క్రెడాయి వాళ్ళు వచ్చారు. క్రెడాయి వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా మాకు ఎందుకంటే భవన నిర్మాణాలు వస్తున్నాయి, మా భవనం వైపు కూడా రోడ్డు కావాలంటే వేస్తాము, ఒక బిల్డింగ్ ఉంది కదా అన్నాం. అయినా కూడా పెట్టాము. వాడు చాలా ఊరికి సంబంధించిన వాడు. ఇవాళ బుచ్చి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన, ఘన స్వాగతం పలికిన నాయకులు. కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఎమ్మెల్సీ బొత్స. జగన్తో సహా వైసీపీ డిక్వైట్, క్షమాపణ చెప్పాలి టీటీడీ చైర్మన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.